ఇది భూమి సేవ అంటే అండి, గోవుతో వ్యవసాయం చేయటమే సేవ. ఇక ఇంతకు మించి స్వామి కూడా ఏది ఇష్టపడ్డం. మీరు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా స్వామి ఇష్టపడేది ఏంటంటే గోవుతో సేద్యం చేయటమే. నేల తల్లి కానీ స్వామి కానీ ఎవరైనా ఆనందించే విషయం. మన సమయం చాలా ఇప్పటికీ నష్టం చేసేసాం. అందుకనే గో ఆధారిత వ్యవసాయమే అసలైన భక్తి. ఇంతకన్నా గొప్పది. భూతాపం పెరుగుతుంది. భూతాపం తగ్గాలంటే గోమయం ఎప్పుడైతే పడిందో వానపాములు పడతాయి. వానపాములు వర్షపు నీళ్ళు భూమిలో ఇంకిస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. అందుకని గోవుల సంఖ్య పెరగాలి ఈ భూమి మీద. ఎప్పుడు పెరుగుతాయి? మనకు జ్ఞానం వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ వ్యవసాయం గురించి, ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మీకు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. దీంట్లో 5 దొంతర్ల పంట గురించే మాట్లాడతాను. ఇప్పుడు మన ఎదురుగా ఉంది చూసారా, ఈ భూమి 38 ఏళ్ళు సుమారుగా రసాయనాలతో పాడు చేసి పెట్టాడు ఆ పాత యజమాని. దీని కింద అంతా కూడా రివర్ శాండ్, అంటే ఇక్కడ వాగు ఉంది. వాగులో ఇసుక నింపి పైనుంచి చెరువులో మట్టి తీసుకొచ్చేసి ఎరువులు పోసి పండించాడు ఈ భూమి అంతా. ఆ భూమిలో మేము ఇది స్టార్ట్ చేసి రేపు ఫిబ్రవరి 20వ తారీఖు వస్తే 4 సంవత్సరాలు ఇది. ఇదంతా కూడా 1/2 ఎకరం. ఈ 1/2 ఎకరంలో మొక్కకి దూరం ఎంత, కాలువలు ఎలా తీసుకోవాలి, కాలువలు తీసిన మట్టిని ద్వారా బెడ్స్ మీద ఏ మొక్కలు పెట్టుకోవాలి, వర్షం వస్తే ఏం జరుగుద్ది, ఒకవేళ దీంట్లో మనం నీరు ఎంత వాడతాము, నీరు ఆవిరిపోకుండా ఉండాలి, ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. దీన్ని 5 దొంతర్ల పంట అంటారు. ఇది 60 అడుగులు, ఇటు 60 అడుగులు, ఇటు 60, ఇటు 60, ఎటు చూసిన చతురస్రం. ఇక్కడ బోర్డు మీద ఉంది అది. ఇది ఆ బాక్సులు ఉన్నాయి కదా, ఆ బాక్సుల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క చెట్టు పేరు రాసాం. ఆ చెట్లన్నీ కలిపితే 81 చెట్లు అయ్యి. దీనికి వాడిన స్థలం 400 గజాలు. ఇలాంటి బాక్సులు ఎకరంలో 10 వస్తాయి, 10 బాక్సులు వస్తాయి. దీంట్లో ఆదాయం 60x60 గజాలు, ఇలాంటివి 10 బాక్సులు వస్తాయి. ఒక బాక్స్లో 81 చెట్లు వస్తాయి. ఒక బాక్స్లో 81 చెట్లు, మొక్కలు కాదు చెట్లు. చెట్లకి మధ్యలో మొక్కలు చాలా ఉంటాయి మళ్ళీ. అదే ఎకరం పొలంలో, ఎకరంలో వరిలో మీకు 25,000కు మించి ఆదాయం రైతుకు రాదు. దీంట్లో 2.5 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం నేను మీ కళ్ళెదురుగా చూపిస్తా. ఇది మీరు ఎకరం చేస్తే, ఇది నేను చేసింది 1/2 ఎకరం. కనీసం 1/2 ఎకరం కాకపోయినా ఒక్క బాక్స్ అయినా మీరు ఇలా తయారు చేసుకుంటే మీరు ఇంచుమించుగా బజార్ నుంచి ఏది కొనుక్కోకుండా బతుకుతారు. ఉప్పు ఒక్కటే మీరు కొనుక్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. అన్నీ మీరు చేసుకోవచ్చు. ధాన్యం విడిగా, ఈ 5 లేయర్లో ధాన్యం రాదు. ధాన్యం ఒక 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం ఇట్లా, 1 ఎకరం వరి పండించుకుని గట్ల మీద చేసుకుంటే అవుతుంది. ఇది 5 దొంతర్ల పంట అంటారు. మనం నగరాల్లో అపార్ట్మెంట్లు కట్టారు, పట్టణాల్లో కూడా వచ్చేసినాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వచ్చినాయి కదా. ఇది కూడా అంతే. ఒక్కొక్క పొరల్లో ఒక్కొక్క పంట ఉంటుంది. అడవి దీనికి ప్రేరణ, పాలేకర్ గారికి. అడవిలో ఒకే రకం చెట్టు ఉందా, అన్ని రకాల చెట్లు ఉన్నాయా? అన్ని రకాల చెట్లు ఉన్నాయి కదా. అడవి మీద ఆధారపడి చీమ నుంచి ఏనుగు వరకు మధ్యలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో ఈ మధ్యలోనే ఉన్నాయి కదా అన్నీ. చీమ నుంచి ఏనుగు వరకు
గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు. అంటే మధ్యలో ఎన్నో రకాలు ఉన్నాయి. మొక్కలు ఉన్నాయి, దుంపలు ఉన్నాయి, పొదలు ఉన్నాయి, తీగ జాతులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, మహావృక్షాలు ఉన్నాయి. ఇలా ఎన్ని కలిసిందే అడవి కదా. అడవి నుంచి ఏ జంతువు బయటికి రాలా. స్వయం ఆధారితంగా స్వయం పోషకాలతో ఈ అడవి అనేది నిర్మాణం జరిగింది. మనిషి ఎప్పుడైతే అడవిలోకి వెళ్ళాడో జంతువులు బయటకు వచ్చినాయి, అంతే కదా. లేకపోతే ఆహారం కోసం ఎప్పుడూ బయటికి రాలేదు. అంటే ఒక చెట్టు ద్వారా ఒక చెట్టుకి కలిసి బతకటం అనేది ఈ సృష్టిలో ఉన్నది, సింబయాసిస్. అది ఈ విధంగా పాలేకర్ గారు అడవిని చూసి తయారు చేసిన నిర్మాణం ఇది. దీనివల్ల ఆదాయము, భూతాపము రెండు తగ్గుద్ది. ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సవాలు ఏంటంటే భూతాపం పెరగడం. ఆ భూతాపం మనం తగ్గించాలి. మోనోకల్చర్ అంటే ఏక పంట వేయటం వల్ల భూతాపం పెరుగుతుంది. వరి వేస్తారు, పంట తీస్తారు, భూమిని తగలబెడతారు, ఖాళీగా పెడతారు, మళ్ళీ వర్షాకాలంలో వరి వేస్తారు. దాంట్లో పక్షి వాళ్తాకి, ఒక కీటకం, ఒక జీవరాశి బతకతాకి ఎక్కడ గూడు కట్టుకుంటాకి చోట్లేదు. అలా అని వరి కావాలి, వరి అవసరానికి మించి పండిస్తున్నాం, ధాన్యం నిల్వలు పెడుతున్నారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అలా కాకుండా బయట మనకు కావాల్సిన బయట కొనుక్కుంటున్నాం. పప్పులు బయట నుంచి వస్తున్నాయి, నూనె గింజలు బయట నుంచి వస్తున్నాయి, పళ్ళు బయట నుంచి వస్తున్నాయి. ఇంత పెద్ద భారతదేశంలో సూర్యుడు మనకు ఉండగా, నదులు ఉండగా, వర్షపాతం ఉండగా అన్నీ మనం కొనుక్కుంటున్నాం. ఇలా ఏది కొనుక్కోకుండా బతకటమే దీని యొక్క ఇది. దీంట్లో ప్రధానమైనవి చెట్లు ఏవైతే ఉన్నాయో మూలలు ఉంటాయి. వాటి పెద్ద పెద్ద చెట్లు. ఆ పెద్ద పెద్ద చెట్లు ఏంటి మనకు కనిపించేవి? మామిడి, సపోటా, నేరేడు, పనస. ఈ చెట్లు మూలల్లో ఉంటాయి. కార్నర్ బిగ్ ట్రీస్. మిడిల్లో వచ్చేది ఏంటంటే 30 అడుగులకి చిన్న చెట్లు. జామ చెట్టు చిన్నదే ఉంటుంది, నిమ్మ చెట్టు చిన్నగా ఉంటుంది, కరేపాకు చిన్నగా ఉంటుంది, అంజీరు చిన్నగా ఉంటుంది, ఉసిరి చిన్నగా ఉంటుంది. ఇవి మధ్యలో ఉంటాయి. నిలువు అడ్డం కలిసిన సెంటర్ పాయింట్లో కొబ్బరి చెట్టు ఉంటుంది. ఇవి 9 చెట్లు, పళాల చెట్లు మనకు కావాల్సినవి. ఇంకా మధ్యలో మనకి అరటి, బొప్పాయి లేదా ఔషధ మొక్కలు ఇలా కొన్ని వస్తాయి. ఇంకా మునగ మొక్కలు వస్తాయి. మునగ మొక్కలు ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అన్నమాట. మొక్కలకి నత్రజని కావాల్సింది ఈ అవిసా, గ్లిర్సీడియా, మునగ నుంచి వస్తాయి. ఇలా మొక్కకి ఎటు చూసిన 7.5 వస్తుంది అడుగులు. ఇటు నిలువు, ఇటు అడ్డము. ఈ మధ్యలో 7.5 మధ్యలో కాలువ ఉంటుంది. ఆ కాలువ మీద మనం తీసిన మట్టిని ఇటు ఈ చెట్టుకి బెడ్స్ లాగా వేస్తాం. వర్షం పడినప్పుడు ఈ బెడ్ మీద పెట్టిన ఆకుకూరలు, కూరగాయ మొక్కలు నీళ్ళు నిలబడకుండా కాలువలోకి వచ్చేస్తాయి. ఈ కాలువలో మనం రాలిపోయిన ఆకులు, జీవామృతం, నీరు అంతా దీంట్లో పెడతాం. వేర్ల ద్వారా మనకి ఆ తేమ అందుకుంటుంది. ఆ బెడ్స్ మీద ఉన్న మొక్కలు కూడా బతుకుతాయి. ఇలా నేను ఇక్కడ రకరకాల మొక్కలు పెట్టాను. అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తా. వెళ్దాం లోపలికి. దీని నుంచి కాయలు వస్తున్నాయా? ఇంకా ప్రస్తుతానికైతే రాట్లా. 6-7 సంవత్సరాలు కాయలు వస్తాయి. కానీ ఇది పెట్టి మనం 4 ఏళ్ళు. రేపు ఫిబ్రవరి వస్తే వచ్చే నెల 4 సంవత్సరాలు. మరి దీని నుంచి మనకు ఆదాయం ఉందా? ప్రస్తుతం లేదు, భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడైతే
ఏమీ లేదు. మరి ఈ పొలం పెట్టుకుని ఈ 5 లేరు 4 ఏళ్ళ వరకు కూర్చున్నాం, ఇంకో 2 ఏళ్ళు కూర్చుంటే దాని నుంచి డబ్బులు వస్తాయి, ఎంతో కొంత వస్తాయి. ఆ? మరి దీని తర్వాత 30 అడుగుల దూరంలో జామ చెట్టు, ఈ జామ ఉంది కదా, ఇది 30 అడుగులు. ఆ? మళ్ళీ 30 అడుగుల దూరంలో అక్కడ సపోటా ఉంది చూడండి, అక్కడ కనబడుతుందా, ఇది ఒక్క బాక్స్ అన్నమాట. ఈ చెట్టు నుంచి ఆ సపోటా వరకు 60 అడుగులు. ఇట్లా లోపలికి మీకు చూపిస్తారండి. ఇక్కడ కొంతమంది నుంచోండి, ఈ కాలువలో కొంతమంది నుంచోండి, ఆ కాలువలో కొంతమంది నుంచోండి. ఈ కాలువలో ఇట్ల మీద నడవద్దన్నాగా, ఈ బెడ్స్ మీద నడవద్దు. ఈ దీంట్లో మనకి డిస్టెన్స్ ఈ చెట్టు నుంచి ఈ చెట్టుకి కనబడుతుందా, 7.5 అడుగులు. ఇది 7.5 అడుగులు. ఈ చెట్టు నుంచి ఈ చెట్టుకి 7.5 అడుగులు. ఎలా వచ్చింది ఇది? 81 చెట్లు రావాలి కదా, 60 అడుగులకి మధ్యలో ఎంత, సగం ఎంత, 30 అడుగులకి ఏమొచ్చిందని చెప్పా, జామ. మీ చెట్టు వెనక కాయలు కాస్తున్నప్పుడు పిందెలు వస్తున్నాయి కదా, ఇది 30 అడుగులకు వచ్చింది. ఇది మనకి 3 సంవత్సరాల్లో కాత మొదలవుద్ది. అదేమో 6-7 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాల వరకు మనం వెయిట్ చేయకుండా మధ్యలో వచ్చే చెట్లు ఏంటి? ఈ 30 అడుగుల్లో సగం ఎంత, 15 అడుగులు. 15 అడుగుల్లో మనం పెట్టుకోవాల్సింది అరటి, బొప్పాయి, లేకపోతే అరటి మెడిసినల్, ఇవి పెట్టుకోవాలి. ఇలా అరటి ఎన్ని వస్తాయి? 20 వస్తాయి. ఒక్క బాక్స్లో 20 వస్తాయి. బొప్పాయి 16 వస్తాయి, లేదా ఔషధ మొక్కలు 16 వస్తాయి. ఇగో ఇలాంటివి ఏవైనా సరే 16 వస్తాయి. పళ్ళ చెట్లు ఎన్ని వస్తాయి? 9 వస్తాయి. 9 పళ్ళ చెట్లు వస్తాయి. 4 మూలల్లో 4, మధ్యలో 1, అటు సెంటర్లో ఒక కొబ్బరి చెట్టు. ఇవన్నీ 9 పళ్ళ చెట్లు. 20 అరటి చెట్లు, 16 బొప్పాయి కానీ ఔషధ మొక్కలు కానీ, 36 మునగ వస్తాయి. ఇదంతా మునగ, ఈ లైన్ అంతా మునగ. ఇలా మళ్ళీ దీన్ని వదిలిపెట్టి ఆ లైన్ చూసుకుంటే మళ్ళీ మునగ ఉంటాయి. ఇలా 81 చెట్లలో 36 చెట్లు మునగ ఉంటాయి. మునగనే పెట్టుకోవచ్చు, అవిసెన పెట్టుకోవచ్చు, గ్లేసిడియా అని పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి ఇప్పుడు 15 అడుగులకి మనం చెప్పాం, ఏది బొప్పాయి, అరటి. 7.5 అడుగులకి 15లో సగం ఎంత, 7.5 అడుగులకి మునగ. ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 అడుగులు, ఇక్కడి నుంచి ఇక్కడికి నిలువు అడ్డం ఎటు చూసినా 7.5 అడుగులు. అంటే మొక్కకి మొక్కకి ఇప్పుడు ఎంత, సాలుకి సాలుకి 7.5. ఏదైనా ఒకటే, 2 పక్కల మొక్కకి మొక్క దూరం అంతే, సాలుకి సాలుకి 7.5. 7.5లో మనం ఈ మధ్యలో కాలువ తీసాం. ఈ కాలువ తీసినప్పుడు ఈ మట్టిని చూసారా, ఈ మట్టి తీసి ఇక్కడ వేసాం, ఈ మట్టి తీసి ఇక్కడ వేసాం. ఇది బెడ్ అయింది. ఇప్పుడు మీరు నుంచున్న దానికి ఇది ఎత్తుగా ఉందా, ఈ ఎత్తుగా ఉండటం వల్ల దీంట్లో మీరు ఇక్కడ వర్షం పడినప్పుడు నీళ్లు నిలవకుండా ఇక్కడ బోళ్ళు పంటలు తీసాం. ఇప్పుడు ఏం పెట్టాం, టమాటాలు వస్తున్నాయా చూసారా, ఇదిగోండి ఫోటో పెట్టండి, ఇక్కడ చూసిన కెమెరా, ఇదిగోండి, ఇది కాయలు వస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయి, అరల షేపులో ఉన్నాయి కదా, ఇది మన దేశీ టమాటా. ఇంకా ఇక్కడ ఏం పెట్టాం, ఈ తమలపాకు ఏం చేస్తాం, దీనికి ఎక్కిస్తాం, దీనికి ఎక్కించి దీనికి వెళ్తుంది. ఇదేంటిది, ఇది బచ్చాలి. ఈ బచ్చల కాయలు మనం విత్తనాలు అమ్ముకోవచ్చు,
ఈ ఆకుని మనం కూరకు వాడుకోవచ్చు. ఇది తెలుసు కదా, ఇది ఎంత సహజమైన రంగు వచ్చిందో చూడండి. చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో. దీన్ని మనం హోలీకి రంగు వాడుకోవచ్చు. బియ్యపు పిండిలో కలుపుకొని ఈ గింజలను అలా వాడుకోవచ్చు కదా. ఈ విత్తనాలు తీసేసి మనం మళ్ళీ రైతులకు అమ్మచ్చు. ఇది ఒక ఆదాయం. దీంట్లో మంచి ఐరన్ ఉంటుంది. ఇది తర్వాత దీంట్లో మనం తమలపాకు పెట్టుకున్నాం. తమలపాకు దీన్ని పాకిస్తాం. ఇప్పుడు దీన్ని పాకిస్తాం కదా, మళ్ళీ దీనికి అది పాకిస్తాం, దీనికి పాకిస్తాం. దీనివల్ల ఒక ఆకు 2 రూపాయలు. పాన్ వాళ్ళకి అమ్మితే, పాన్ షాపులు ఉంటాయి కదా, 2 రూపాయలకి కొంటారా ఆకుని? రూపాయికి కొంటారా? రూపాయికి కొంటారా? మహారాష్ట్రలో 5 రూపాయలకి అమ్ముతున్నాడు ఒక ఆయన. సరే మనం రూపాయికి అమ్ముదామా? రూపాయికి అమ్మితే ఒక చెట్టు నుంచి సంవత్సరానికి 500 ఆకులు వస్తాయి. ఒక చెట్టు నుంచి, ఒక తీగ నుంచి ఎదిగినాక మనకి రూపాయి అనుకున్నా 500 రూపాయలు. ఇలాంటివి ఎన్ని చెట్లు ఉన్నాయి? 36 ఉన్నాయి. 36 చెట్లకి ఎక్కిచ్చారంటే దాని డబ్బులు లెక్క కట్టుకోండి మీరే. రూపాయి కాదు, ₹10 ఇవ్వండి, 250 రూపాయలు. దీని పని ఇది చేస్తుంది, దీని పని చేస్తుంది. ఇంకా దీన్ని ఏం చేయొచ్చు? ఇక్కడి నుంచి ఇలా అడ్డకర్ర ఒకటి కట్టండి, అక్కడ మునక్కాయ కట్టండి, ఈ మధ్యలో ఈ తమలపాకు ఎక్కించండి, కొబ్బరి తాడు కట్టి. అప్పుడు ఇది పాకుతూ ఉంటుంది. ఇది ఒక పక్కన దొండ ఎక్కించాము, ఇది ఎక్కించాము. ఆ చెట్టుకు కూడా ఉంది కదా. ఏమున్నాయి ఆ చెట్లన్నిటికి? బచ్చలు ఉంది కదా. ఇలా మీరు తీగ జాతులు వేసుకోవాలి. ఇక్కడ టమాటా పెట్టుకోవాలి. ఇంకేం పెట్టుకోవాలి? ఇక్కడ పసుపు పెట్టాం, పసుపు పెట్టాం, ఇక్కడ పసుపు పెట్టాం. ఇది తోటకూర, ఇది కొయ్య తోటకూర ఉంటుంది కదా, తోటకూర. ఈ ప్లేస్ ఖాళీగా ఉంది కదా, ఇక్కడేం పెట్టుకోవాలి? ఇదంతా ఏంటి? కొత్తిమీర పెట్టుకోవాలి. ఇలా ప్రతి అంగుళం నుంచి మనం ఏదో ఒకటి తీసుకోవాలి. ఇదంతా కొత్తిమీరే కదా. ఇలా అది ఆవాలు. ఇలా మీరు మొత్తం ఇక్కడ ఇవి పెట్టుకోవచ్చు. అప్పుడు నీళ్లు దీనికి పెద్దగా ఇవ్వక్కర్లా. ఈ కాలువల్లో నీళ్ళు ఇస్తాం కదా, ఈ తేమ కింద తడిసిపోతుంది. తడిసిపోయి నీటి ఆవిరి కణాల ద్వారా దీనికి అందుతాయి అన్నమాట. అంటే మనకి భూమిలో తవ్విన కొంది వేడి వస్తుంది, తెలుసు కదా. ఆ వేడి ద్వారా ఈ నీటి ఆవిరి కింద తేమని పైకి పంపించి వేర్లకు అందిస్తుంది. ఈ విధంగా మనం తక్కువ నీళ్ళతో ఈ పంటల్ని ఇలా పండించవచ్చు. వరిలో పండించే నీళ్ళలో ఎంత అయితే ఖర్చు చేస్తున్నామో దాంట్లో 10% నీళ్ళతో ఈ పంటలు పండించవచ్చు. వరికి పెట్టే నీళ్ళల్లో 10%. రూపాయి నీళ్ళు పెడుతున్నామంటే 10 పైసల నీళ్ళతో పని అవుతుంది. ఇక్కడ డబ్బులు దానికన్నా 10 రెట్లు ఎక్కువ వస్తాయి. వరి కన్నా ఎంత వస్తాయి అని చెప్పాను నేను ఎకరంలో. ఇది చేస్తే 2.5 లక్షల నుంచి 3 లక్షలు. ఇప్పుడు మీకు లెక్కలు కట్టి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ పసుపు ఉంది కదా సుధీర్, ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు గడ్డపల్లికి తీసుకొస్తే ఒక పసుపు పెరిగి తీయండి, అది ఎంతలా ఉందో చూదురు. కానీ పసుపుతో ఎంత ఆదాయం వస్తుందో మీకు చూపిస్తా. ఎవరైనా ఒకళ్ళు వచ్చి గడ్డపారతో పసుపు తీయండి. ఎక్కడుందో చూడండి అక్కడ. లేకపోతే ఇక్కడ పొలం, ఇక్కడ పని చేస్తున్నారు చూడండి, ఇక్కడ కాలువ దగ్గర, అక్కడైనా సరే లోపల అడగండి, ఇస్తారు. లేకపోతే ఇట్లా మనకి ఆదాయము లెక్కలు కట్టి మీకు చూపిస్తా. ఇప్పుడు ఈ టమాటాలన్నీ చూసారా, ఈ గట్ల మీద ఒక టమాటా పెట్టుకున్నారు అనుకోండి, ఇంకో దాని మీద ఇంకో కూర పెట్టుకోవచ్చు, ఇంకో ఆ కూర పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది అనిపిస్తే. ఈ మునగ ఆకు ఉన్న చోట ఎండ అనేది కింద పడుతూ ఉంటుంది. మునగాకు నీడ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది, నిండుగా నీడ ఉండదు, గ్యాప్లు ఉంటుంది. ఇప్పుడు దీని మీద నీడ ఎండ ఎలా పడుతుంది? కొంచెం కొంచెం పడుతుందా? ఆ నీడ దీనికి సరిపోతుంది, ఆ ఎండ దీనికి సరిపోతుంది. ఇలా
ఇలా లైట్గా పడుతుంది చూసారా, ఇది సరిపోతుంది. అక్కడక్కడ గ్యాప్లలో పడుతుంది. అక్కడ గ్యాప్లో సరిపోతుంది. నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి గురుగారు? ఆ? నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి? పదును చూసుకోవటం అంతే, పదును చూసుకుని చేయటమే. ఆ. ఇంకా దీంట్లో పండిన పంట అవశేషాలన్నీ కూడా కాలువలు వేసాం. మనం కాలువలు ఏమని చూసారా, చెత్తను చూసారా? ఈ చెత్త వల్ల ఏమవుతుందంటే నీళ్లు పెట్టినప్పుడు ఆ నీళ్ళ తేమని ఆరిపోకుండా అట్టి పెట్టుద్ది. అట్టి పెట్టి మీకు తేమనిస్తుంది. ఇది తడిగా ఉందా పొడిగా ఉందా మట్టి? తడిగా ఉందా పొడిగా ఉందా? పొడిగా ఉంది. చూడండి, పొడిగా ఉందా తడిగా ఉందా? పొడిగా ఉంది. దాంట్లో నీళ్ళు ఉన్నాయా? తేమ లేదు కదా. మరి ఇక్కడ చూడండి, అది పడే. ఇది ఎలా ఉంది? తడి ఉంది. నీళ్ళు కావాలా? అవసరం లేదు. చూడు, తడి ఉందా పొడి ఉందా? ఎలా ఉంది? తడిగా ఉందా పొడిగా ఉందా? ఆయన లేడులే. ఇది చూడు, ఇది ఎలా ఉంది? తడిగా ఉందా పొడిగా ఉందా? పొడిగా ఉందా? అది పడేయి. ఇది చూడు, ఉందా? పొడి అన్నావుగా. ఇప్పుడు ఇది తడిగా ఉంది. ఇలా ఉంటే నీళ్ళు అవసరమా మొక్కకి? లేదు కదా. మరి ఇక్కడికి వాతావరణంలో మార్పు చూడండి. ఒకటి జాన, 2 జానలు, 3 జానలు, 4 జానల్లో ఇక్కడికి తేడా ఉందా లేదా వాతావరణంలో? ఇది మీరు నిర్మాణం చేసుకోవాలి. 4 జానల దూరంలో నేల అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ఇలా ఉంటాయి గల కారణం ఈ ఎండిపోయిన ఆకులన్నీ తీసి నీళ్లు పెట్టిన తర్వాత ఈ అరటి చెట్టు ఆకులన్నీ కూడా ఎప్పుడప్పుడు మీ చుట్టుపక్కల పొలాల్లో చెత్త ఉంటుంది, గడ్డి తగలబెట్టకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని ఈ కాలువల్లో కప్పాలి. కప్పినప్పుడు మీరు నీరు అనేది ఆవిరి కాదు, ఈ విధంగా తేమ ఉంటుంది. తేమ ఉంటే మొక్కలు బతుకుతాయి. మొక్కలు నీళ్లు తాగవు. ఈ ప్రపంచంలో ఏ మొక్క నీరు తాగదు. తేమ కావాలి. తేమ ఇచ్చేంతవరకు నీళ్ళు ఇవ్వాలి. తేమ ఆరిపోకుండా మనం ఈ ఎండిపోయిన ఆకులు కప్పాలి. తడియారు. మన శరీరాన్ని కప్పుకున్నామా? ఏం కప్పుకున్నాం? పైన బట్టలు. శరీరానికి ఇది బట్ట, మన భూమికి ఇది బట్ట. మన శరీరానికి ఇది ఎలా బట్ట అయిందో భూమికి ఇది బట్ట. భూమిని నగ్నంగా ఉంచకూడదు, దీన్ని కప్పాలి. ఇది బంగారం, ఇది బంగారం. దీన్ని తగలబెట్టకూడదు. దీన్ని తగలబెడితే మనల్ని తగలబెట్టుకున్నట్టే. మరి ఏమి చక్కగా ఎన్ని కాయలు కాసినాయి చూసారా? మరి ఇక్కడ ప్రతిదానికి నీళ్ళు పోయాల్సిన పని లేదు. ఇక్కడ తేమిస్తే అది లాక్కుంటుంది. ఈ గట్టు వల్ల ఉపయోగం. దీనివల్ల పెద్ద వర్షాలు వచ్చినాయి, అప్పుడు నీళ్ళని దీంట్లోకి వచ్చేస్తాయి. ఎంత నీళ్ళు ఇచ్చినా తాగుద్ది. దీనివల్ల రేజ్డ్ బెడ్ ఉండటం వల్ల ఇదేంటి తెలుసా? అల్లం. మనం అల్లం, అది పసుపు, అది ఈ మధ్యలో కంద అయిపోయింది. ఇవన్నీ భూమిలో వచ్చాయి. ఇంకా రత్నపూరి గడ్డ, చిలకడ దుంప అంటారు కదా, ఇవన్నీ భూమిలో ఉన్నాయి. వేరే చోటని చూపిస్తా. గడ్డపార తెచ్చారు కదా. బాబు ఏదో ఒకటి తీయండి, మీ వెనకాల తీయండి. ఏదో ఒకటి పసుపు తీయాలి. చెట్టు ఉడబీకు. ఒక 2-3 తీయండి. యావరేజ్ ఎంత వస్తుందో మీకు తెలుసుద్ది. ఇక్కడ పొలాందేనా మళ్ళీ ఏమన్నా బయట నుంచి తెచ్చిన మట్టి? అయ్యో, అంత లోతు నాయన, ఎందుకు నాయన? పసుపు వేడి. దీన్ని క్యారెట్ లాగా ముక్కలు కట్ చేసుకుని తింటే క్యాన్సర్ రాదు. సంవత్సరం వరకు క్యాన్సర్ రాదు ఒకసారి తింటే. ఇది ఎంత కూర తిన్నా వేడి కాదు. దీన్ని పసుపు కూర అంటారు. ఇది ఇక్కడికి అయింది. ఇంకా రండి,
ఇది అక్కడ పెట్టండి, మళ్ళీ లోపలికి వెళ్దాం. ఇంకా దీంట్లో మనం ఇక్కడ ప్రతి దానికి తీగ జాతులు పెట్టుకున్నాం. ఇది తమలపాకు, టమాటా, పసుపు, ఇది మరవం. మరవం తెలుసు కదా, మరవం. ఇది మరవం స్వామివారికి ఇదేస్తారు, దండలు వేస్తారు. చాలా ఖరీదైంది అది, చాలా ఖరీదైంది అది. పరిమళం వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మిరియాలు. ఈ మిరియాలు ఇప్పుడు పూత వస్తుంది. ఇలా మన పైకి వెళ్తే ఒక చెట్టు, ఇది తీగ అల్లుకుంటే వెళ్తుంది. ఇది అరటి మనకు కొబ్బరి చెట్టు లాంటి దానికి వేస్తే 2 నుంచి 3 కేజీలు వస్తుంది సంవత్సరానికి. మనకి 100 గ్రాములు వచ్చినా చాలుగా, 100 గ్రాములు వచ్చినా చాలు. ఇది 100 గ్రాములు వాళ్ళ ఎంత ఉందంటే 1000 రూపాయలు ఇది కేజీ. 100 గ్రాములు అంటే మనకు 100 రూపాయలు. ఏది హోల్సేల్ ప్రైస్లో, రిటైల్లో అయితే 150 రూపాయల వరకు ఉంది. ఇలా మనకి తమలపాకు, మిరియాలు, పసుపు, మరవం, టమాటా, ఆకుకూరలు ఇవన్నీ వస్తున్నాయి. దీనికి ఎంతెంత ఖర్చులు ఆదాయం వస్తే మీకు చెప్తా. ఈ సెంటర్లో కొబ్బరి చెట్టు వస్తుంది అన్నాను కదా, టోటల్ సెంటర్లో కొబ్బరి చెట్టు. మనం ఒక బాక్స్కి సెంటర్లోకి వచ్చాం ఇప్పటికి. ఇది కొబ్బరి చెట్టు ఉన్నది టోటల్ 5 లేయర్లో సెంటర్ పాయింట్. ఇది 60x60లో టోటల్ సెంటర్ 30-30-30కి సెంటర్ పాయింట్. ఇది కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్టు కూడా మనకి 5 to 6 ఇయర్స్కి పంట వస్తుంది, అప్పటి వరకు రాదు. మరి అప్పటి వరకు మనకేంటి వచ్చేదంటే మునగ సంవత్సరంలో వస్తుంది, అరటి సంవత్సరంలో వస్తుంది, బొప్పాయి సంవత్సరంలో వస్తుంది. ఇంకా కిందన వచ్చే దుంప జాతులు మీకు అల్లం ఉంది చూసారా, అల్లము, బచ్చలి ఇవన్నీ కూడా మీకు 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు అరటి గెలలు చూసారు కదా, ఇలాంటివి ఎన్ని వస్తాయి ఒక బాక్సులో? 20 వస్తాయి. 20 అంటే ఒక బాక్సులో 20 గెల అంతకు అమ్మొచ్చు మనం. లోపల ఇలాంటి చూపిస్తా. ఇప్పుడు ఈ గెల చూడండి ఎంత ఉందో. గెల అది ఎంతకు అమ్మొచ్చు? అది బాబా గెల ఎంతకు అమ్మొచ్చు? 200 అమ్మొచ్చు. చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే మనకి 200 రూపాయలకి అమ్మొచ్చు. ఒకటి 300 అమ్మొచ్చు, 400 అమ్మొచ్చు. ఒకటి చిన్న మీ వెనకాల అక్కడ గెల ఉంది చూడండి. ఇలా మనకి 200 రూపాయలు అమ్మొచ్చు. 20 చెట్లు ఉంటాయి ఒక బాక్స్లో. 200 × 20 చెట్లు ఎంత? 4000 రూపాయలు మనకి 200 రూపాయలు చొప్పున అమ్ముకుంటే మొదటి సంవత్సరం వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 9 నెలలకి వచ్చేస్తుంది. ఫస్ట్ ఇయర్ 1 మంత్ 1 ఇయర్, తర్వాత 9 నెలలకి వచ్చేస్తుంది. 9-10 నెలల్లో వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఒక్క బాక్స్లో ఇప్పటికి మనకి 4000 రూపాయలు అరటి ద్వారా వచ్చింది. పసుపు ఉంది చూసారా, పసుపు చూపించాను కదా. ఈ 3 పేరికారు కదా, 3 కలిపి ఎంత వచ్చి ఉంటుంది సుమారుగా? 1/2 కేజీ ఉంటుందా? 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ అంటే ఇప్పుడు ఈ 400 గజాల్లో మీకు 3 మొక్కల నుంచి 1/2 కేజీ వస్తే ఈ మొక్కల ద్వారా ఎన్ని కేజీలు వస్తుంది? ఒక 200 కేజీలు వస్తుందా? సరే 200 పెట్టుకో. 200ని పసుపుగా మారిస్తే మీకు 60% వస్తుంది, 40% పోతుంది.
50% పెట్టుకోండి. అంటే 200 కేజీలని పసుపుగా మారిస్తే 50% 100 కేజీల పసుపు. పసుపు కేజీ ఎంత? 300. మనం కొంటే, మనం అమ్మితే చేయాలి. కరెక్ట్, 150 వేసుకోవాలి. 100 పెట్టుకోండి. 100 రూపాయలు. 100 కేజీలు ఇంటూ 100 రూపాయలు ఎంత అయింది? 10,000. ఫస్ట్ది ఎంత? ఫస్ట్ది ఏం కాదు, అరటికాయలు 4,000. ఇప్పటికి ఎంత అయింది? 14,000 అయింది. అల్లం ఉంది చూసారా? ఈ అల్లం మా వాళ్ళు ఇంతంత దూరం పెట్టారు, అక్కడికి ఇక్కడికి. ఈ మధ్యలో కూడా పెట్టాలి, ఇలా మధ్యలో పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి. ఇలా పెడితే ఒక 200 కేజీలు వస్తుంది. ఇది కూడా 200 కేజీలు అంటే అల్లం ఎంత? మనకి 100 రూపాయలు ఇస్తారా? 50 రూపాయలు ఇస్తారా? అల్కాగా 50 రూపాయలు పెట్టు. 50 రూపాయలు ఇది ఇస్తారా ఊర్లో? 50 రూపాయలు పెట్టుకోండి. 100 కేజీలు వస్తుంది. 200 కేజీలు. 200 కేజీలు ఇంటూ 50 రూపాయలు ఎంత? 5,000. ఇప్పుడు ఎంత అయింది? 19,000 అయింది. కంద అయిపోయింది. మీరు వచ్చేసరికి కంద లేదు. కంద దీంట్లో ఒక 150 కేజీలు వచ్చింది. 150 కేజీలు చిన్న పెద్ద కలిపి. కేజీ ఎంత? 10 రూపాయలు. 20 రూపాయలు మనం కొంటాం, 10 రూపాయలు. రైతు అమ్మేవాడు, కొనేవాడు కాదు. అమ్ముతున్నప్పుడు రేట్లు తక్కువ ఇస్తారు. 10 రూపాయలు అంటే పర్వాలేదా? 150 కేజీలు. ఇప్పుడు ఎంత అయింది? 21,500. ఇంకా దీంట్లో మనం టమాటాలు వేసామా? వేయలేదుగా. టమాటాలు వేయలేదు కదా. టమాటాలు ఈ మొత్తం మనకి కొత్తిమీర ఇవన్నీ కలిపి ఒక 500 రూపాయలు వస్తాయా? ఇది ఉంది చూసారా? మరం ఉంది చూసారా? ఈ మరం మీకు అది చాలా ఖరీదైంది. చాలా ఖరీదైంది అది. స్వామివారికి దండ గుచ్చుతారు. అది మీరు కేజీ 500 రూపాయలంటే కళ్ళకి దండం పెట్టుకుని తీసుకెళ్తారు కాళ్ళకి. అది మీకు కాదు, ఆకే వాసన చూసి ఆలుకోండి. ఎలా ఉంది? చేతినేకోండి. అది చూడండి. ఇది 500 రూపాయలంటే హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుంది. దీని పేరు మరువం. ఇది అంతరించిపోతుంది. మరువం బాగుందా వాసన? ఇది దీని కషాయం తాగితే మెమరీ పెరుగుద్ది, ఉత్సాహం పెరుగుద్ది. తర్వాత ఈ తోటలో పిల్లల్ని ఆడిస్తే వాళ్ళకి షార్ప్నెస్ అవుతారు. ఇన్ని గుణాలండి దీంట్లో. కషాయం కషాయం అయితే చెప్పారు. ఆకుల్ని నీళ్ళల్లో మరిగించుకుని తాగటం. ఇలా వాసన చూసారా అంతా? దీని పేరు మరువం. ఇలా ఇది మనం కేజీ 500 అన్నా లేదా కట్ట, ఇంత కట్ట 20 రూపాయలన్నా కళ్ళగద్దుని తీసుకుంటారు గుళ్ళ దగ్గర. సరే, దీన్ని మీరు అడిషనల్ దీన్ని లెక్క కట్టొద్దులే. తమలపాకు ఉంది కదా, ఇప్పుడు మీ చెట్టు కింద మీ ఏళ్ళ కింద ఉంది కదా, ఆ తమలపాకు. ఇది మన ఆకు ఎంత అనుకున్నాం ఇందాక?
50 పైసే పెట్టుకోండి. ఇప్పుడు ఆకులన్నీ ఇంకా మనకి పెద్ద అవుతాయి. ఇది పెట్టి ఒక 3 నెలలు ఎంత అయింది, ఇంకా పెద్ద అవుతాయి. 50 పైసా అనుకుంటే కూడా చెట్టుకి తక్కువగా 100 నుంచి 200 ఆకులు వస్తాయి. 36 చెట్లు. ఈ చెట్టు కూడా పాకించవచ్చు. 100 రూపాయలు వస్తాయి చెట్టుకి. 100 రూపాయలు అంటే 36 చెట్లు, 3600. దీంట్లో సగం వేసుకోండి, 1500. ఇప్పుడు ఎంత అయింది? 23,000. మిరియాల గురించి చెప్పే కదా, మిరియాలు ఇలాగే పాకించుకుంటే మీకు ఈ పెద్ద పెద్ద చెట్లు ఏదైతే ఉన్నాయో వాటికి వేసుకుంటే 9 చెట్లు ఉన్నాయి చూసారా చుట్టూతా, వాటికి వేసుకుంటే 100 గ్రాములు వేసుకున్నా అంటే నేను 3 కేజీలు చూసా ఏది కొబ్బరి చెట్టుకి. కానీ 100 గ్రాములు మీరు వేసుకున్న 9 చెట్లకి 900 కేజీ. కేజీ ఇది వాళ్ళ 900 నుంచి 1200 రూపాయలు ఉంది. 1000 రూపాయలు పెట్టుకోండి మీ ఇంటి కోసం అనుకోండి పని. ఇది ఒక 1000 రూపాయలు ఎంత అయింది? 24,000. ఈ మురంగడ్డ ఉంది చూసారు ఇక్కడ, ఇది ఈ మొత్తం కలిపి ఒక 500 రూపాయలు అనుకోండి సంవత్సరానికి. ఇంకా ఈ ఆకుకూరల ద్వారా ఒక 500, ఇవన్నీ కలిపి ఒక 1000 రూపాయలు. ఇప్పుడు ఎంత అయింది? 25. ఇలాంటివి మనకి ఎకరంలో 10 బాక్సులు వస్తాయి. ఒక బాక్స్కి ఇప్పుడు చెప్పింది 2 బాక్సుల వరకు వచ్చింది. బాక్సులు వచ్చాము, మీరు బెడ్లు మార్చుకోండి. ఒక బాక్స్లో అంటే ఇది తీసుకోవటం, మనము పశువుల దగ్గర గడ్డి ఎప్పటికప్పుడు దీంట్లో వేసుకోవటం, పీకేసుకోవటం ఇట్లా. ఆవు పేడ, ఆవు మూత్రమే జీవామృతం రూపంలో, అది నేను చూపిస్తాను. నీళ్ళు వస్తున్నప్పుడు దీంట్లో ఇచ్చేసేయటమే. నీళ్ళలో తెగుళ్ళు ఆవు మజ్జిగ స్ప్రే చేయటం, అలాగే జీవామృతం స్ప్రే చేయటం. జీవామృతం అంటే 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, దీన్ని కలిపిందని జీవామృతం అంటారు. మనం చిలకడ దుంప, ఇదంతా కలుపు తగ్గిపోయింది కదా. ఇప్పుడు కలుపు ఎక్కువ ఉందా, చిలకడ దుంప ఎక్కువ ఉందా? ఇలా మనం అది తగ్గించి ఇది పెట్టుకోవటం. ఇది పశుగ్రాసం కింద వాడుకోవచ్చు. స్ప్రే చేయాలి. పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే మీకు ఆ ఎండు తెగులు అవన్నీ పోతాయి. ఇవి మకరందం కోసం వస్తాయి. ప్రకృతి వ్యవసాయంలో కెమికల్స్ ఉండవు కాబట్టి ఇలా కీటకాలు ఎక్కువ వస్తాయి. దీంట్లో ప్రతి ఆకు మీద కృష్ణుడి పాదం ఉంటుంది. దీన్ని కృష్ణ పాదం అంటారు. దీని నుంచి వచ్చే వాయువులు పాములకి తలనొప్పి వస్తుంది. పాములు అంతగా ఇక్కడ ఉండవు. ఇది మీరు పెట్టుకోండి. దీని మీకు దొరుకుతాయి నర్సరీలో, చెప్తాను నేను అడ్రస్ చెప్తాను, అన్ని అడ్రస్లు ఇస్తాను. ఇలాంటివి పెట్టుకుంటే ఒకవైపు వస్తాయి. ఆ పైన పొడగాకులు ఉన్నాయే, అది మెడిసినల్లే. దాని పేరు అద్దసర అంటారు. పిల్లలు రాత్రిపూట ఏడుస్తూ ఉంటే కడుపు ఉబ్బరం చేసి దాన్ని కాల్చి పొట్ట మీద వేస్తారు, నూనె రాసి, అరుగుదల అవుద్ది అన్నమాట. మిరియాలు ఈ చెట్టుకి వెళ్ళిపోతుంది చక్కగా. మిరియాలు, ఇది సంపెంగ, ఇదిగోండి సంపెంగ పువ్వులు. మీరు చూసారా, దేవుడికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం ప్రతిదీ కూడా ఇంటికి కావాల్సినవి 365 రోజులు ఏది కొనుక్కోకుండా బతకటం. ఇది ఒక బాక్స్ పెట్టుకోండి, లేకపోతే 2 పెట్టుకోండి, 3. నేను చెప్పేది ఎంత లెక్కలు మీకు చెప్పా, కానీ ఇవన్నీ అమ్ముకుంటా కాదు, తినడానికి అదే పెట్టుకున్న నష్టపోరని చెప్తాకి లెక్కలు కట్టి చూశాను. ఆ లెక్కల్లో కూడా మనం ఏది కూడా ఎక్కువ రేట్లకి అమ్మలా, తక్కువ రేట్లకి అమ్మాం. అందుకని ధైర్యంగా మీరు చేయటానికి ఇవన్నీ చూపించా. అది ఇది ఇక్కడ ఇవన్నీ ఔషధ గుణాల చెట్లు. అది తానికాయ అంటారు కదా, అందరు చెప్పానే, పళ్ళ పొడి తోముకుంటాకి.
ఉసిరికాయ అక్కడ ఉంది, తానికాయ ఇది, ఇదేమో సంపెంగ పువ్వులు, సంపెంగ పువ్వులు. ఇగో మనం మిర్చి, ఇంటికి కావాల్సిన మిర్చి, ఇవన్నీ ఎడిషనల్, ఇవన్నీ లెక్కల్లో, ఇవి మనకు అదనంగా వచ్చినవే. ఇలా మనకి ప్రతి చెట్టుకి మనం ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. తమలపాకు, మిరియాలు. మనం చిలకడ దుంప, ఇదంతా కలుపు తగ్గిపోయింది కదా. ఇప్పుడు కలుపు ఎక్కువ ఉందా, చిలకడ దుంప ఎక్కువ ఉందా? ఇలా మనం అది తగ్గించి ఇది పెట్టుకోవటం, ఇది పశుగ్రాసం కింద వాడుకోవచ్చు. స్ప్రే చేయాలి, పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే